ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. తెలంగాణలో పొలిటికల్ అఘోరాలు స్థైర్య విహారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయం అంతా క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సందేహాలకు తావిస్తోంది. చివరికి సీఎం నోటి వెంట కూడా క్షుద్ర ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ హరీష్ రావు మీద ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఆయన చేసిన పూజలేంటి? ఎక్కడ చేశారు? తెలంగాణ రాజకీయ వాతావరణం ఉన్నటువంటి మారిపోయింది. సాధారణంగా అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాల పనితీరు చుట్టూ తిరిగే వ్యవహారం ఒక్కసారిగా క్షుద్ర పూజల టర్న్ తీసుకుంది. అది కూడా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతల నోటి వెంట అఘోరాలు, క్షుద్ర పూజల మాటలు రావడంతో రాష్ట్రంలో అసలేం జరుగుతుందంటూ అందరూ అటెన్షన్ అటువైపు మళ్ళింది. సో బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రంగా 10 రోజుల నుంచి ఇదే టాపిక్ నడుస్తుండటంతో అసలు ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ ఆరోపణల నిజమెంత, ఇందులో నిజానిజాలు ఏంటి అన్న చర్చలు ఇప్పుడు తెలంగాణలో పెరిగిపోయాయి. సో మొదట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో పాటు మరికొందరు నేతలు హరీష్ రావుపై ఆరోపణలు చేశారు. తెలంగాణలో వర్షాలు కురవకూడదంటూ ఆయన క్షుద్ర పూజలు చేశారన్నది హస్తం నేతల ఆరోపణ. అక్కడితో సరిపెట్టకుండా మే 31న తిరుచిలో, జూన్ 1న శివమొగ్గలో హరీష్ రావు పూజలు చేశారంటూ తేదీలతో సహా చెప్పడం కలకలం రేపింది. అవసరమైతే ఫోటోలు కూడా బయటపెడతామని కాంగ్రెస్ లీడర్స్ అనడం ఇంకాస్త ఉత్కంఠను పెంచింది. చివరికి ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నోటి నుంచి కూడా క్షుద్ర పూజల మాటలు రావడంతో అసలు ఏం జరుగుతుందంటూ ఆరా తీసే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. అదే సమయంలో క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపారు మాజీ మంత్రి. తాను అలాంటి పనులు చేసినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా హెచ్చరించారు హరీష్. ఇదంతా వారం రోజుల క్రితం జరిగిన వ్యవహారం. హరీష్ రావు లీగల్ నోటీసుల తర్వాత ఎక్కడ రియాక్షన్ లేకపోవడంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని అనుకున్నారు అంతా. కానీ కూకట్పల్లి బహిరంగ సభలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట క్షుద్ర పూజల మాటలు వచ్చాయి. రాష్ట్రంలో వర్షాలు పడకూడదు, సుభిక్షంగా ఉండకూడదంటూ కొందరి అలాంటి పూజలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు సీఎం. సో నేరుగా ఎక్కడ హరీష్ రావు పేరు ప్రస్తావించలేదు సీఎం. కానీ గత వారం నుంచి ఆయన మీదే ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చలు మొదలయ్యాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. అసలు ఏమీ లేకపోతే పదే పదే ఎందుకు ఇలాంటివి వినిపిస్తున్నాయి, ఎందుకు ఈ తరహా పూజల చుట్టూనే మ్యాటర్ తిరుగుతుందంటూ ప్రశ్నించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చివరికి బీఆర్ఎస్ వర్గాల్లో సైతం ఇలాంటి డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులు ఈ ఆరోపణలను గట్టిగా కొట్టిపారేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజుకు ముందు వివిధ ఆలయాలకు వెళ్ళడం ఆయనకు అలవాటని, ఆ క్రమంలోనే జూన్ 3న తన బర్త్డే సందర్భంగా 2 రోజుల ముందు తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారంటూ వివరణిస్తున్నారు. సో ప్రత్యేక సందర్భంలో అందరిలాగే తమ నేత కూడా ప్రముఖ ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీ దానికి వేరే రంగు పోయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు చేసిన ముగ్గురికి ఇప్పటికే లీగల్ నోటీస్ పంపించామని, వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది హరీష్ వర్గం. సో ఈ వ్యవహారంపై నేరుగా స్పందించడానికి హరీష్ రావు నిరాకరిస్తున్నా ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్స్ వేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు ఇలా ఆరోపణలు చేసినప్పటికీ లైట్గా తీసుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి అఘోరా పూజలు, క్షుద్ర రాజకీయాలన్న మాటలు రావడంతో అసలు ఏంటి ఈ చర్చ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.